నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం హోదాలో తొలిసారిగా టీడీపీ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు ఉండవల్లిలో దొంగల బీభత్సం 3 దుకాణాల్లో వరుస చోరీలు భయాందోళనలో వ్యాపారస్తులు స్థానిక ప్రజలు వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న జగన్ ఇంకా భ్రమలోనే ఉన్నారని విమర్శ వృద్ధులపై వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన కలెక్టర్ ఢిల్లీరావు వృద్ధుల సంక్షేమం చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గత అర్ధరాత్రి సమయంలో 3 దుకాణాల్లో వరుస చోరీలు జరిగాయి. సూపర్ మార్కెట్, కిరాణా దుకాణం, పాల డైరీలో చోరీ జరిగింది. షాపు షట్టర్లు పగలగొట్టి చోరీ చేశారు దుండగులు. సుమారు 2 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు దుకాణ యజమానులు. సంఘటనా స్థలాన్ని క్లోజ్ టీం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది తాడేపల్లి పోలీసులు. 30కి మేము షాప్ తీస్తామండి. షాప్ తీసి వచ్చేటప్పుడు షట్టర్ తాళాలు లేవు. డౌట్ వచ్చింది మాకు కొద్దిగా. ఈలోపు పక్క షాప్ ఆయన కూడా పోయినని చెప్పి అన్నాడు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు దాదాపు 1 లక్ష రూపాయలు లోపు ఉంటాయండి అమౌంట్. లోపలంతా చిందరవందరగా పడి ఉంది. అవన్నీ ఫోటోలు తీసి సీసీ క్యామ్ ఫుటేజ్ అన్ని పోలీస్ స్టేషన్లో మేము సబ్మిట్ చేసాము. జనరల్ స్టోర్స్ అండి, ఉండవల్లి సెంటరు. మేము ఎప్పుడు పొద్దున్న 5 గంటలకల్లా షాప్ తీస్తామండి. ఈరోజు క్యాజువల్గా మామూలుగానే వచ్చి షాప్ తీద్దామని చూసేళ్ళకి ఆ పాలు తీసుకొచ్చి షాప్ తీద్దామని చెప్పి చూస్తే 2 తాళాలు పగలగొట్టి ఉన్నాయండి. ఇది చూసి వెళ్ళి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. ఆ తర్వాత వారేమో టచ్ చేయకుండా షట్టర్ లేపి ఏమేమి పోయినాయో చూసి చెప్పమన్నారు. ఇక లోపల చూస్తేనేమో ఆ గొల్లపూడిలో కట్టాల్సిన ఒక 50,000ను నిన్నటి కౌంటర్లో ఇక 14-15 వేలు ఏమన్నా ఉంటాయండి సార్. అది కరెక్ట్గా అయితే అమౌంట్ తెలియదు కానీ ఒక 60-65 వేలు వరకు ఉంటాయండి మొత్తం. ఇక అట్లా మనీ తీసుకుని లోపలంతా ఆగమాగం చేసి ఇది చేశారండి పోలీసు. చరిత్ర మరువని ఓటమి చవి చూసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ పెద్ద సైకో అని మరోసారి నిరూపించుకున్నాడన్నారు. ఆనాడు అమరావతిని చంపేందుకు శాసనమండలిని రద్దు అన్నాడని, ఇప్పుడు అదే శాసనమండలిలో వైసీపీకి బలం ఉందని చిలక పలుకులు పలుకుతున్నాడన్నారు. శాసనమండలి రద్దును తనతో పాటు అందరూ సమిష్టిగా ఎదిరించారన్నారు. జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన 5 ఏళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారం అని కలలు కంటున్నారని, అధికారంలో ఉండి కూడా 5 ఏళ్లు కళ్లు మూసుకున్నాడని, అందుకే జగన్ను భరించలేక ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. విజిటర్స్ కూర్చునే దాంట్లో కూర్చొని మండలిని సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి 1-2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నా, విప్పు జారీ చేశా. 1-2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసనమండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన నిన్న శాసనమండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు.
మనకి మండలంలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలంలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే అక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలిని అయితే రద్దు చేద్దాం అనుకున్నాడు, ఏ మండలిని చూసి అతను ఈర్షపడ్డాడు, ఏ మండలంలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి గెలిచిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు భయానకంగా జరుగుతున్నాయన్నారు. ఈ దాడులు అరికట్టేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వృద్ధుల సంక్షేమ చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత ఐలాపురం హోటల్ వద్ద కలెక్టర్ ఎస్ ఢిల్లీరావును మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య సత్కరించారు. అదేవిధంగా కలెక్టర్ ఢిల్లీరావు ఐలాపురం వెంకయ్యను సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎలర్ట్ అబ్యూస్ స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా 2006 జూన్ 15న ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజనే. ఓకే, వేరేజ్ ఎల్డర్లీ అబ్యూజ్ అనుకోనంటే అందరూ కూడా కాదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండి చాలా ఫిజికల్గా ఇప్పుడు ఈ కంచు కంఠంలా ఉండి మాట్లాడేటువంటి విధంగా ఉండేటప్పుడు వాళ్ళు యాక్చువల్గా యంగ్ కింద లెక్క. సో కాబట్టి అది ఎల్డర్లీ కింద అనేటువంటి రాదు. అందుకే నేను ఇందాక అని చెప్పాను, దర్ ఇస్ ఎల్డర్లీ అండ్ సీనియర్ సిటిజన్, దానికి మీనింగ్ ఉంది. అందుకే ఎల్డర్లీ అబ్యూజ్, సీనియర్ సిటిజన్స్ అబ్యూజ్ అనలా, అంతేనా? ఎస్. సో డాక్టర్ గారు, మన సిఎల్ వెంకట్రావు గారు, ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఆ టైంలో 14-19 టైంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉండి చాలా కాంట్రిబ్యూట్ అనేటువంటి చేసినటువంటి వ్యక్తి. 20-21 ఆ టైంలో అతని వీడియోస్ ద్వారా ఎంతోమంది అనేటువంటిది మెడిసిన్స్ తీసుకొని వాళ్ళు నిజంగా బ్రతికారు. అది గొప్ప వీడియో. ఆ వీడియో ఎంత వైరల్ అయితే అంత వైరల్ అనేటువంటిది అయింది. గొప్ప వ్యక్తి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఎల్డర్లీ అబ్యూజ్ అనేది అంటే ఇది ప్రివెన్షన్ ఆర్ అవేర్నెస్, యాక్చువల్గా ఇది అవేర్నెస్కి సంబంధించినటువంటిది కదా. సో చాలా వరల్డ్ డేస్ అనేటువంటివి ఉన్నాయి. అది ఇది వరల్డ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ కాదు కదా. ఇదేంటిది వరల్డ్ డే. వరల్డ్ డేకి ఇంటర్నేషనల్ డేకి తేడా ఒకటి ఏంటంటే, ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి దేశం కూడా దీన్ని జరుపుకుంటే దాన్ని వరల్డ్ డే అంటారు. 2 కన్నా ఎక్కువ జరుపుకుంటే దాన్ని ఇంటర్నేషనల్ అంటారు. పేరుకి ఇంటర్నేషనల్ పెద్దగా కనిపిస్తుంది కానీ అది చిన్నది. ఓకే, అందుకే ఇది వరల్డ్ ఓకే ఎల్డర్లీ అబ్యూజ్ అవేర్నెస్ అనేటిది డే. ఓకే, సమ్ 2006 or 2007 నుండి అనేటువంటిది ఓకే స్టార్ట్ అయింది. అంటే రోజు రోజుకి ఇప్పుడు ఇందాక మృణాలు చెప్పినప్పుడు ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకొని చెప్పి అంటున్నారు. ఎస్, కొంత అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, అది ప్రాపర్గా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే వచ్చింది. అంటే ఇండియా లాంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు ఎందుకు జరుగుతుంది, అది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా చెప్పుకుంటాం కదా. పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి,
ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. 5 హామీలపై అమలుపై ప్రణాళికలతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. టీడీపీ ప్రక్షాళనతో చంద్రబాబు పని మొదలుపెట్టారు. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ద్వారానే ఏపీ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో పురోభివృద్ధి చెందుతుందని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజామణి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజామణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ప్రజలంతా నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఆమె కోరారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పారిశ్రామిక పార్కులలో పారిశ్రామిక ఏర్పాటుకు తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించారని, అయితే పాలన మారిన సమయంలో గత ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవటం వల్ల పారిశ్రామిక రంగం ఎంతగానో ఆర్థిక శోభను ఎదురొద్దిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చిన్న పరిశ్రమల్లో ముఖ్యంగా ఎంకరేజ్ చేయాలండి. చిన్న పరిశ్రమల ద్వారా మనకి ఆర్థికాభివృద్ధి, రాష్ట్రం ఆర్థికాభివృద్ధి, అట్ ది సేమ్ టైం మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. దాని మూలాన మన రాష్ట్రం కూడా త్వరగా అభివృద్ధి చెందుద్ది. కాబట్టి దాని మీద వారికి ఉన్న సమస్యలను అన్నీ పరిష్కరిస్తారు అని మేమందరం కూడా భావిస్తున్నాము. ముందు అదేవిధంగా అది లాస్ట్ 2019 జనవరి 11న ప్రజావేదికలో పారిశ్రామిక అభివృద్ధి పైన సదస్సు పెట్టారు. ఆ సదస్సులో చాలా వరకు ఎన్నో రిఫార్మ్స్ చేద్దామని చెప్పి అది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, ఎట్ ది సేమ్ టైము వాళ్ళకి ఇంక్యుబేషన్ సెంటర్స్, హెల్ప్ డెస్క్స్, డిఐసిలో హెల్ప్ డెస్క్, రిఫార్మ్స్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిఎస్సిలో వాళ్ళకి చెప్పి ఒక డెస్క్ ఏర్పాటు చేద్దామని అన్ని ఏర్పాట్లు చాలా వరకు అన్నీ చేశారు. ఈలోపు ప్రభుత్వం మారింది, సో అవన్నీ ఆగిపోయాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడ పెడదామని కూడా ప్లాన్ చేశారు. యూత్కి స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ. సో ఇప్పుడు అవన్నీ మరలా మొదలవుతాయి అని చెప్పి మేము భావిస్తున్నాము. అక్కడ ఆగిపోయినవన్నీ కూడా మళ్ళీ మొదలయ్యి అన్ని. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌత్ ఇండియా రీజనల్ కోఆర్డినేటరు. దళితులందరూ కూడా పారిశ్రామికవేత్తగా ఎదగాలి, వాళ్ళు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దళితులందరూ కూడా వ్యాపారాల్లో కాకుండానే అలాగే ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్తలకు ఎదిగి వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్లో కానీ సబ్సిడీల విషయంలో కానీ ముందుగా ఉండి మాకందరూ కూడా సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పురంధరేశ్వర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామిక ఎదగాలని వచ్చే ప్రతి అడుగులో కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేసి దళితులందరికీ సంబంధించిన సబ్సిడీ విషయంలో కానీ ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కానీ అలాగే ఏదైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. నారా చంద్రబాబు గారు నూతనంగా మనకి సీఎంగా ఎన్నికైన సందర్భంగా వారికి మరి నారా లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ఈ ఎన్నిక ద్వారాగా వాళ్ళు ప్రజలు మనలో పొంది ఈరోజు ఒక సక్సెస్ మరి పార్టీగా కూటమిగా వాళ్ళు ఏర్పడి ఈరోజు మన అందరికీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగుని నింపారనేది వారికి హృదయపూర్వకంగా మా దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. గతంలో కూడా మరి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి
ఎస్సీలకి మరి 4 జీవోల్ని ఇష్యూ చేసి ఆ జీవోల ద్వారాగా ఎస్సీలు డెవలప్మెంట్ అవడానికి అనేక కార్యక్రమాలు 186, 187, 188 అనే జీవోల్ని చేసి వాళ్ళని కూడా సమాజంలో ఎస్సీ ఎస్టీలు అనేది మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక గుర్తింపు పొంది పారిశ్రామికవేత్తలే ఎవరికి తీసిపోరు అనే ఒక కాన్సెప్ట్తో ఆ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొని మరి వారితో కొన్ని కార్యక్రమాలను కూడా భాగస్వాములుగా ఉన్నాము. ఈరోజు కూడా ఒక నమ్మకంతో ఏదైతే మొన్న ఒక కమిట్మెంట్ ఇచ్చారు 5 కమిట్మెంట్లు మరి ల్యాండ్ టైటిల్ కానీ అలాగే మెగా డిఎస్సి కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నా క్యాంటీన్ కానీ మరి పెన్షన్స్ 3,000ది 4,000 కానీ ఇలాగా ఏదైతే కమిట్మెంటు ఎలక్షన్ మాచర్ల బోర్డు చెక్పోస్ట్ తనిఖీల్లో 32 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నాగార్జున సాగర్ పరిధిలోని బోర్డర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా హైదరాబాద్ నుంచి మాచర్ల వస్తున్న కారును తనిఖీ చేయగా 19 ప్యాకెట్లలో సుమారు 32 కిలోల గంజాయి లభ్యమవడంతో గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేశారు పోలీసులు. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనికళ్ళ నారాయణరావు అన్నారు. మొదటి సంతకంతోనే ఆయన 5 హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కొనికళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన మంత్రివర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు మెగా డిఎస్సిపై చంద్రబాబు మొదటి సంతకం చేశారని, తద్వారా 16,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం అంటే నాడు నేడు పేరుతో రంగులు వేసి జగన్ సర్కార్ల దోచుకోవటం కాదని, వారికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించామనడం అదే నేడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. మాచవరం బీఎస్ఎన్ఎల్ భవన్లో మేనేజర్ ఎం శేషాచలం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాచవరంలోని బీఎస్ఎన్ఎల్ భవన్లో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ, ప్రస్తుత మౌలిక సదుపాయాల అప్గ్రేడేషన్లో పెట్టుబడి పెట్టడానికి అమ్మకం లేదా లీజు ద్వారా మిగులు స్థిరాస్తుల విలువలను అన్లాక్ చేయడం ద్వారా అంతర్గత ఆదాయాన్ని పొందడం కోసం బీఎస్ఎన్ఎల్లో మిగులు భూమి మరియు భవన ఆస్తులు మానిటైజేషన్ జరుగుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గత ఆర్థిక సంవత్సరంలో 2 మిగులు భూములను అమ్మటం ద్వారా సుమారుగా 40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. శేషాచలం, నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ టెలికాం సర్కిల్ బీఎస్ఎన్ఎల్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ ఏపీలో ల్యాండ్స్ మానిటైజ్ చేయడానికి బిడ్డింగ్ అంటూ స్టార్ట్ అయిందండి. ఇది నిన్న 13వ తారీఖు జూన్ నుంచి 1వ తారీఖు 1 జూలై వరకు బిడ్డింగ్ జరుగుతుంది. దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడాను మా వెబ్సైట్లో విజిట్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంఎస్టీసీ ద్వారా దీని సేల్ జరుగుతుంది, తర్వాత ఆక్షన్ కూడా జరుగుతుంది. ఈ ల్యాండ్స్ ముఖ్యంగా మనకి చాలా ముఖ్యమైన లొకేషన్స్లో ఉన్నాయి. అది మనకి కృష్ణాలో అయితే మనకి కొండపల్లిలో ఉందండి, అదేవిధంగా పాలకొల్లులో ఉంది, అదేవిధంగా తునిలో కూడాను మనకి ఉన్నాయి. ఈ ల్యాండ్స్ ఆల్మోస్ట్ మెయిన్ ఏరియాస్లో ఉన్నాయి. ల్యాండ్ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి. చాలా కమర్షియలీ వాల్యుబుల్ ల్యాండ్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాండ్ 10 to 12 వర్క్స్ వరకు మనము 10 to 12 crores వరకు మనము దాన్ని బేస్ ప్రైస్ ఇచ్చాం. వాటికి దాని మీద యాక్చువల్గా బిడ్డింగ్ ప్రకారంగా రేట్స్ జరుగుతాయి. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5 acre వరకు ఉన్నాయండి. పాలకొల్లు మటుకు ఆల్మోస్ట్ 1 acre అంటే 4,000 square meters, 4,500 square meters ఉంది. మిగతావన్నీ 1.5 acres వరకు ఉన్నాయి, చాలా మంచి లొకేషన్స్లో. సో బిఎస్ఎన్ఎల్ మనకి మీ అందరికీ తెలిసిన విషయమే, ల్యాండ్స్ మానిటైజేషన్ చేయడమే కాకుండా రెంట్స్లో కూడాను బిఎస్ఎన్ఎల్ చాలా మట్టుకు వేకెంట్ స్పేసెస్ని రెంట్ కింద ఇస్తున్నది. ఇప్పటికే చాలా ఆర్గనైజేషన్స్ ఇవ్వడం ద్వారా ఏపీలోనే మనకి ఆల్మోస్ట్ యువతను మోసం చేయడంతో గత ప్రభుత్వానికి ఓటు ద్వారా యువత బుద్ధి చెప్పారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ అన్నారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ యువతను మోసం చేయడంతో ఓటు రూపంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డీఎస్సీ పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంశీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం త్వరలో గొప్ప నిర్ణయం తీసుకోబోతోందని వెల్లడించారు. యువతని నమ్మించి తన పాదయాత్రలో మైమరిపించి వాళ్ళని నమ్మబలికి ఓట్లేపించుకొని ముఖ్యమంత్రి అనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్డీఏ పక్షం యొక్క ముఖ్యపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కూటమి యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా బీజేపీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన కుప్పంలో ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో, ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఉండాలి అన్న నరేంద్ర మోడీ గారి కళని దేశంలో ఎట్లయితే సాకారం అవుతోందో ఆ కళని ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాకారం చేసే దిశగా మొట్టమొదటి ముందడుగు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మళ్లీ రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైందని మాజీ మంత్రి నెట్టెం రఘురాం పేర్కొన్నారు. జగ్గైపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో నెట్టెం రఘురాం మాట్లాడుతూ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 13వ తేదీ సాయంత్రం ఛార్జ్ తీసుకున్న క్షణం నుంచే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ప్రక్షాళన మొదలైందన్నారు. ఎక్కడికక్కడే గత 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు యావత్తు కూడా మొదలైందన్నారు. ప్రజా పరిపాలన మొదలైంది, సుపరిపాలన దిశగా ముందుకు వెళ్తూ ఉంది. 12వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. 13వ తారీఖు సాయంకాలం 4:30కి ఆయన ఛార్జ్ తీసుకోవటం జరిగింది. తీసుకున్న క్షణం నుంచే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ప్రక్షాళన మొదలైంది. ఎక్కడికక్కడ ఏమి జరిగింది, గతంలో 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలనకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు యావత్తు కూడా మొదలైంది. ఈ రోజున ప్రభుత్వం రావటమే తడవుగా నిమిషం ఆలస్యం చేయకుండా ముందుకు పోతా ఉంది. ఏదైతే 5 సంవత్సరాల పరిపాలనా కాలం గతం చీకటి రాజ్యం నడిచింది, మరి అదంతా కూడా అభివృద్ధి ఆగిపోయింది, ప్రగతి లేకుండా పోయింది, పూర్తిగా తిరోగమన దిశలోకి వెళ్ళిపోయినటువంటి ఆ అంధకార అంధకార కాలాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో పట్టాల మీదకి ఎక్కించి అభివృద్ధి దిశగా నడిపించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. ప్రజలు ఆ మేరకు ఆ రోజున భ్రమపడి ఇచ్చినటువంటి దాన్ని ఈ 5 సంవత్సరాల కాలంలో చూసినటువంటి ఆ స్థితి నుంచి ఒక్కసారిగా కసిగా ముందుకొచ్చి ఇంతటి బ్రహ్మాండమైనటువంటి యొక్క మ్యాండేట్ని ఇవ్వటం అనేది మన భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక నభూతో నభవిష్యతి అని చెప్పుకోవచ్చు మనం. అంత ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించి ఆ తర్వాత 75 రూపాయలు తెలుగుదేశం హయాంలోనే కాబడి ఆ తర్వాత 200 రూపాయల నుంచి 2000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచితే
అదేదో తానే చేసినట్టు గొప్పగా ఘనకార్యంగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ నేనే దానికి ఆద్యుణ్ణి అన్నటువంటి మరి షో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి చివరికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా రోజున వాగ్దానం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటిది. కాలానుగుణంగా కాలం ముందుకు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో పెంచాల్సినటువంటి అవసరాన్ని ఆ రోజున ఆయన గుర్తించారు. ఈ రోజున కూడా దాన్ని 4,000 రూపాయలు చేసి మొన్న ఏప్రిల్ 1 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం హోదాలో తొలిసారిగా టీడీపీ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఉండవల్లిలో దొంగల బీభత్సం, 3 దుకాణాల్లో వరుస చోరీలు, భయాందోళనలో వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు. వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, జగన్ ఇంకా భ్రమలోనే ఉన్నారని విమర్శ. వృద్ధులపై వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన కలెక్టర్ ఢిల్లీరావు, వృద్ధుల సంక్షేమం, చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.